The next problem, if sin x plus sin y is equal to 1 by 4 and cos x plus cos y is equal to 1 by 3, then show that first question tan x plus y by 2 is equal to 3 by 4. Second one, cot x plus y is equal to 7 by 24. So ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ముందుగా గివెన్ వాల్యూ sin x plus sin y is equal to 1 by 4, cos x plus cos y is equal to 1 by 3. So let us say this is equation number 1 and this is equation number 2. సో దాన్ని 1, 2గా తీసుకుందాం. సో ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2తో డివైడ్ చేసుకుందాం. సో ఈక్వేషన్ 1 లెఫ్ట్ సైడ్ sin x ప్లస్ sin y, ఈక్వేషన్ 2 లెఫ్ట్ సైడ్ cos x ప్లస్ cos y. సో ఈక్వేషన్ 1లో రైట్ సైడ్ 1 by 4 by 1 by 3. సో 1 by 4 by 1 by 3 అంటే 3 పైకి వెళ్ళిపోతుంది, 4 కిందకు వస్తుంది. సో ఇట్ బికమ్ 3 by 4. సో ఇక్కడ మనం sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేయాలి. అలానే డినామినేటర్లో cos c ప్లస్ cos d ఫార్ములా అప్లై చేసుకుందాం. సో లెట్ us see that sin c ప్లస్ sin d అంటే 2 sin c ప్లస్ d by 2. ఇక్కడ c అంటే x, d అంటే y. సో డినామినేటర్లో కూడా అంతే, c అంటే x, d అంటే y. సో 2 sin c ప్లస్ d by 2 దట్ మీన్స్ x ప్లస్ y by 2 cos c మైనస్ d by 2 దట్ మీన్స్ x మైనస్ y by 2. సో ఇది న్యూమరేటర్. డినామినేటర్లో cos c ప్లస్ cos d. సో 2 cos c ప్లస్ d by 2 cos c minus d by 2, that is the formula. So c plus d by 2 means x plus y by 2, c minus d by 2 means x minus y by 2, which is equal to 3 by 4. Okay, now cancel the like terms. nr లో dr లో సేమ్ ఉన్న వాటిని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. అలానే cos x minus y by 2 అనేది nr లో dr లో సేమ్ ఉంది, క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ అనేది సేమ్ x ప్లస్ y by 2, x ప్లస్ y by 2. సో సైన్ బై కాస్ యాంగిల్ సేమ్ ఉంటే tan మనం నోట్ చేసుకోవచ్చు. సో ఇట్ బికమ్ tan x ప్లస్ y by 2 ఈజ్ ఈక్వల్ టు 3 by 4. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. మన ఫస్ట్ ప్రాబ్లం అదే tan x ప్లస్ y by 2 అనే దాన్ని మనం 3 by 4గా చూపించాలి. అలా చూపించాలంటే గివెన్ వాల్యూస్ని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2గా తీసుకొని 1 by 2 తీసుకొని sin c ప్లస్ sin d అలానే cos c ప్లస్ cos d ఫార్ములా అప్లై చేస్తే వచ్చేస్తుంది. సో రెండవది మనం చూసినట్లయితే సో ఇది cot x ప్లస్ y. cot x ప్లస్ y ఏ విధంగా వస్తుందో మనం లెట్ us see కంటిన్యూషన్ చూద్దాం. కంటిన్యూషన్. సో మనకి తెలిసినటువంటి ఫార్ములా సిన్స్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ 1 బై 2 కాట్ థీటా బై 2. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కాట్ థీటా ఫ్రమ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్స్. ట్రిగ్నామెట్రీలో మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్స్ నుండి కాట్ థీటా ఫార్ములా ఈ విధంగా ఉంది, కాట్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ 1 బై 2 కాట్ థీటా బై 2. సో ఇప్పుడు మనం థీటా ప్లేస్లో ఎక్స్ ప్లస్ వై తీసుకున్నట్లయితే పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, దెన్ ఇట్ బికమ్ కాట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2 minus 1 by 2 cot x plus y by 2. సో ఫైనల్గా cot x plus y అనే దానికి సంబంధించిన ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. సో మెయిన్ ఫార్ములా అది. ఇందులో మనం థీటా ప్లేస్లో x ప్లస్ వైని రీప్లేస్ చేసినట్లయితే cot x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు cot స్క్వేర్ x ప్లస్ వై బై 2 మైనస్ 1 బై 2 cot x ప్లస్ వై బై 2. సో మనకి cot x ప్లస్ వై కావాలి అంటే ఈ cot x ప్లస్ y బై 2 వాల్యూ మనకు కావాలి. మన దగ్గర tan x ప్లస్ y బై 2 ఉంది. సో దీని నుండి మనం cot నోట్ చేసుకున్నట్లయితే సో cot x ప్లస్ y బై 2
సో ట్యాన్కి 3/4 ఉంది. సో కాట్ అంటే రెసిప్రోకల్ చేయడమే. 3/4 బికమ్ 4/3. సో దట్ ఈస్ కాట్ ఎక్స్ ప్లస్ y/2. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ కాట్ స్క్వేర్ అంటే 4/3 హోల్ స్క్వేర్ -1 by 2 into cot x plus y/2, that means 4/3. Okay, so let us see continuation. So 4/3 whole square and 16/9 minus 1 by, so 2 4s 8/3. So LCM తీసుకున్నట్లయితే 16 minus 9 by 9 whole by 8/3. సో 3 1s 3 3s క్యాన్సిల్ అవుతుంది. సో 16 minus 9 7. సో ఈ 3 అనేది డినామినేటర్కి వచ్చేసి 8తో మల్టిప్లై అవుతుంది. 3 8s 24. సో ఫైనల్లీ cot x plus y is equal to 7/24. Okay, that is the second value. Okay, thank you.